కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. చాలు. చదవబడినటువంటి ఈ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాట ఏమని చెప్తూ ఉన్నారంటే, 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇది కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటగా మనము దీనిని అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యములో 14 సంవత్సరముల క్రిందట అనగా ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, యాక్చువల్గా ఇది పౌలు గారికి కలిగినటువంటి దర్శనం. ఇది పౌలు గారికి కలిగినటువంటి దర్శనం. ఈ యొక్క దర్శనం ఆయనకు ఎక్కడ కలిగింది అనేటువంటి విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే, తార్సు అనేటువంటి ఒక ప్రాంతములో ఉండగా ఆయనకు ఈ దర్శనము కలిగింది. ఈ తార్సు అనేటువంటి ఈ పట్టణానికి పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, మరి ఒక రకంగా చెప్పాలి అంటే, ఆయన ఎప్పుడైతే మరి దమస్కు మార్గములో యేసయ్య ప్రత్యక్షపరచబడి ఆయనకు మరి కన్ను దృష్టి కోల్పోయి అక్కడ మరి ఆయన ఎప్పుడైతే అననీయ అనబడినటువంటి ఆ దేవుని శిష్యుని దగ్గర ఆయన కొన్ని విషయాలు నేర్చుకుని ఆయన ఇప్పుడు క్రీస్తు మరి శిష్యుడిగా మార్చబడి క్రీస్తును ప్రకటించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు ఆయనను కొంతమంది చంపడానికి చూశారు, ఆయనను కొంతమంది మరి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాంటి టైంలో కొంతమంది మొత్తం అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి పౌలు గారిని ఏం చేశారంటే మరి తార్సునకు ఓడలో పంపించి వేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో మరి వారందరూ కూడా ఆ పౌలు గారిని చంపడానికి ఎంతగానో ప్రయత్నాలు జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడవచ్చు. ఇక్కడ మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనము చూస్తే 9వ అధ్యాయము 28వ వచనం నుంచి వాక్యం ఇలా చెప్తా ఉంది. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు యూదులతో మాట్లాడుచు తర్కించుచూ ఉండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని ఏం చేశారంట, కైసరయకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారిని ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అక్కడ నుండి తార్సు అనేటువంటి ప్రాంతానికి పంపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. దేవుని యొక్క అలాగే 21వ వచనం కూడా చదువుదాం. పిమ్మట సిరియా కిలికియా
ప్రాంతములలోనికి వచ్చి తిని. ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాం. పౌలు గారు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన తార్సు అనేటువంటి ప్రాంతంలో ఉండగా, ఈ తార్సు అనేటువంటి ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే టర్కీ అనేటువంటి దేశంలో ఉంది. ప్రస్తుతం టర్కీ అనబడుతున్నటువంటి దేశం మనందరికీ తెలుసు. ఆ టర్కీ దేశంలో తార్సు అనేటువంటి ప్రాంతం ఉండేదన్నమాట. అయితే ఆ ప్రాంతంలో ఉండగా ఆ ప్రాంతంలో ఉండగా అక్కడ పౌలు గారు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఈ తార్సు అనేటువంటి ప్రాంతానికి పౌలు గారు ఎందుకు వెళ్ళారు, లేకపోతే సహోదరులు ఎందుకు ఆయనను అక్కడికి పంపించారు అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ తార్సు అనేటువంటి పట్టణం పౌలు గారు పుట్టినటువంటి ప్రాంతం, పౌలు గారు పెరిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే మరి ఈ పౌలు గారు పుట్టడం, ఆయన యొక్క సహోదరులు, రక్త సంబంధికులు అందరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనము చూడొచ్చు. రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఆయన ఎవరికి మరి పరిచర్య చేస్తా ఉన్నాడని వాక్యం చెప్తుంది అంటే, రక్త సంబంధులకు. ఎవరికంట? రక్త సంబంధులకు. అంటే ఆయన యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, మరి వారందరూ కూడా తార్సు అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన పరిచర్యను చేస్తూ ఉన్నారు. అక్కడ చేయుచు ఉండగా దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు చదివినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, లేకపోతే మొదటి వచనం నుంచి చూస్తే, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. చూడండి ఏమంటున్నాడు? అతిశయపడుటకు నాకు తగదు, నేను గర్వించవలసిన పని లేదు, కానీ అతిశయపడవలసి వచ్చింది. ఎందుకు అంటే, ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఏం చెప్తానంటున్నాడు ఆయన? నీకు గొప్పగా చెప్పుకోవాలని కాదు, కానీ చెప్పవలసి ఉన్నది. ఎందుకు? అది ఏమై ఉన్నదంట? ప్రభు యొక్క దర్శనం. అదేంటది? ప్రభు యొక్క దర్శనం, లేకపోతే ప్రభు యొక్క ప్రత్యక్షత అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అది ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాం. క్రీస్తునందున ఒక మనుషుని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశము. ఇక్కడ 3వ ఆకాశము అని ప్రత్యక్షంగా చెప్పబడింది. 3వ ఆకాశం. మనందరికి పైకి చూస్తే ఆకాశం కనబడుద్ది. మనందరికీ పైకి చూస్తే ఆకాశం అనేది కనబడుతుంది. మన దృష్టిలో ఒక ఆకాశం ఉన్నదిలే అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు, అంతమించి ఇంకేం తెలియదు. అవునా కదా? ఆకాశాలు ఎన్ని? ఆకాశాలు ఎన్ని? దానికి జవాబు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాక్యం 3వ ఆకాశం అన్నారు కాబట్టి 3 అని చెప్పేసి అనొచ్చు మీరు. వాక్యంలో ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో 3వ ఆకాశమునకు కొనుపోబడెను అని చదివాం కాబట్టి ఐగరని 3 ఉన్నాయని చెప్పేసి మీరు అనొచ్చు. దీని గురించి స్టడీ చేద్దామని చెప్పి నేను కొంత మెటీరియల్ తయారు చేసుకుందామని చదువుతూ ఉంటే, గూగుల్లో 7 ఆకాశాలు ఉన్నాయి. గూగుల్లో అయితే 7 ఆకాశాలు ఉన్నాయి అని చెప్పి వాటికి పేర్లు కూడా ఉన్నాయి. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మరి ఇంకా బైబిల్లో మాత్రమే కాదు, హిందూయిజంలో, బుద్ధిజంలో, జైనిజంలో, ఇస్లాంలో, మరి అనేకమైనటువంటి మత గ్రంథాలలో కూడా 7 ఆకాశాలు అని చెప్పి మరి వాటి గురించి వ్రాయబడింది అని నేను చదవడం జరిగింది. గూగుల్లో దాని గురించి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే, అయితే ఈ 7 ఆకాశాల గురించి చదువుతూ ఉంటే వాటిల్లో నేను గమనించింది ఏంటంటే, జనరల్గా మరి కొన్ని గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాల పేర్లు చెప్పేసి అవే ఆకాశాలు అన్నట్లుగా మరి వాటి గురించి రాయబడింది. అది నేను పక్కన పెడుతున్నాను. కానీ వాక్యంలో 3 ఆకాశాలు అని ప్రత్యేకంగా
చెప్పబడింది. 3 ఆకాశాలని ప్రత్యేకంగా చెప్పబడింది. ఇది చదువుతా ఉంటే నాకు టక్‌మని నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి సోషల్ గుర్తొచ్చింది నాకు. నేను చిన్నప్పుడు చదివినటువంటి సోషల్ గుర్తొచ్చింది. అక్కడ చదువుతున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆకాశంలో 3 భాగాలుంటాయి. ఒకటి ట్రోపావరణం అని, 2 స్ట్రాటో ఆవరణం అని, మూడోది అయనో ఆవరణం అని చెప్పి 3 భాగాలు ఉంటాయి అని చెప్పి నేను చదివా. ఈ ట్రోపా ఆవరణం అనేసరికి మనందరికీ తెలుసు ఇంచుమించు 18 కిలోమీటర్ల ఎత్తు భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటది. ఆ యొక్క ఎత్తులో మరి పక్షులు గాని ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి. విమానాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత ట్రోపా ఆవరణం పైన స్ట్రాటో ఆవరణం అని చెప్పేసి ఉంటది. ఇది ఇంచుమించు అక్కడి నుండి ఇంకొక 80 కిలోమీటర్ల ఎత్తు వరకు దాని యొక్క ప్రభావం ఉంటది. ఆ తర్వాత అయనో ఆవరణం అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకొక 800 కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఉంటది అని చెప్పి మరి చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి చదువుల్లో ఈ విషయాలని మనం అందరం కూడా చదివే ఉండుంటాం. అయితే అది ఇది ఒకటేనా అని ఒక డౌట్ వచ్చింది నాకు. అది ఇది ఒకటేనా అనేటువంటి ఒక డౌట్ వచ్చింది. ఏంటి ట్రోపా ఆవరణం అంటే మొదటి ఆకాశం, స్ట్రాటో ఆవరణం అంటే రెండో ఆకాశం, అయన ఆవరణం అంటే మూడవ ఆకాశమా అని చెప్పేసి అనుకున్నాను. కానీ వాటి గురించి నేను స్టడీ చేస్తా ఉంటే అది ఇది ఒకటి కాదు అనేది నాకు అర్థమైపోయింది. అది ఇది ఒకటి కాదు అనేది నాకు అర్థమైంది. ఎందుకు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మొదటి ఆకాశం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా మొదటి ఆకాశం అంటే ఏంటి? ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి కొన్ని వచనాలు నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చదువుతూ ఉన్నాం. వాక్యంలో మనకు కావలసినటువంటి ఒక మాట నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏముంది? ఆకాశ పక్షులు. ఏమన్నది ఇక్కడ? ఆకాశ పక్షులు. అలాగే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఆ తర్వాత యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 55వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగుటకి అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. అలాగే మొదటి రాజులు 8వ అధ్యాయము 35వ వచనం కూడా చదువుదాం చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా. చూడండి ఒకసారి ఈ వచనాలను మనము ఏదైతే చదివామో వాటిని ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ చదవబడినటువంటి ఈ 4 వచనాలలో ఆకాశం గురించి వ్రాయబడింది. ఈ ఆకాశం గురించి వ్రాయబడినప్పుడు మనం చదివినటువంటి విషయాలు కనుక గమనిస్తే అందులో పక్షులు ఉంటాయి, వర్షం ఉంటుంది, హిమము ఉంటుంది, అంటే మంచు ఉంటుంది అన్నట్లుగా ఈ యొక్క వచనాలలో మనము చదువుతూ ఉన్నాం. జనరల్గా మరి ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఈ ఎగిరేటువంటి ప్రాంతం అంతా కూడా మొదటి ఆకాశము. లేకపోతే విమానాలు తిరుగుతూ ఉంటాయి, ఇదంతా కూడా మొదటి ఆకాశము. లేకపోతే మనకు కనబడుతున్నటువంటి ఈ మబ్బులు, లేకపోతే ఈ యొక్క వర్షము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ? మొదటి ఆకాశములు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అది మొదటి ఆకాశముగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి కనబడుతూ ఉన్నది. దీనిని మొదటి ఆకాశము అని మనము చెప్పవచ్చు. ఇది మనకి కనబడేదే, మనకు కంటికి కనబడేదే మొదటి ఆకాశము. ఆ తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారముగా రెండవ ఆకాశం గురించి మనం ఆలోచన చేస్తే ఒక రకంగా ఇది కూడా మన కంటికి కనబడేదే. ఈ రెండవ ఆకాశము కూడా
మనకు కంటికి కనబడేది. ఎలా అని చెప్పి ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారముగా రెండవ ఆకాశము అనగా చూడండి, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథము 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి వచనం చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇప్పుడు ఒక విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆకాశము అని రాయబడలేదు, ఇక్కడ ఆకాశము అని రాయబడలేదు. ఆకాశములు అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఆకాశములు అంటే ఏంటి చెప్పండి? ఒకటి కంటే ఎక్కువ. ఎందుకంటే సింగులర్ ప్లూరల్ మనందరికీ తెలిసిందే, ఏకవచనం బహువచనం. ఇప్పుడు ఆకాశములు అంటే దాని అర్థం ఏంటి? బహువచనం. దాని అర్థం వాక్యంలోనే మనకు కనబడుతూ ఉంది, ఒక ఆకాశం కాదు ఇంకా ఉన్నాయి. అయితే ఆకాశములు ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఏంటంట? అంతరిక్షం ఏం చేస్తుందంట? ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. రెండవ ఆకాశముగా దేని గురించి మనం చెప్పొచ్చు అంటే అంతరిక్షం గురించి చెప్పుకోవచ్చు. రెండవ ఆకాశం మనకి ఏంటన్నమాట? అంతరిక్షము. అంతరిక్షం అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవి అవి ఎక్కడైతే ఉంటున్నాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? అంతరిక్షము. ఇప్పుడు వ్యామోగాములు రాకెట్స్ లో వెళ్తూ ఉన్నారు. ఎక్కడి వరకు వెళ్తున్నారు? జనరల్ గా వారు చంద్రుడు వరకు వెళ్ళగలుగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది మనుషులైతే వెళ్ళలేదు, కానీ మరి కొన్ని శాటిలైట్స్ ని పంపిస్తున్నారు. ఎక్కడికి? వేరే గ్రహాల మీదకు కూడా వారు కొన్ని శాటిలైట్స్ ని పంపించి అక్కడ నీళ్లు ఉన్నాయా లేదా, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి దానిని కూడా మరి ఈ మధ్య మన యొక్క భూమి మీద నుండి కొంతమంది శాస్త్రవేత్తలు ఈ యొక్క విషయాన్ని కనిపెడుతున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనినే రెండవ ఆకాశము అని మనం చెప్పవచ్చు. దీనినే మనము రెండవ ఆకాశం అని చెప్పవచ్చు. ఈ రెండవ ఆకాశములో మరి దేవుని యొక్క వాక్యములు ఈరోజు చదివినటువంటి కీర్తన భాగము 8వ అధ్యాయము 3వ వచనములో చూస్తే వాక్యం చెప్తుంది, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఇక్కడ కూడా బహువచనం కనబడుతుంది, ఆకాశములను. ఇంకేముంది? నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈ రెండవ ఆకాశంలో చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, లేకపోతే ఇందాక చదివిన 19వ అధ్యాయంలో 4వ వచనములో చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నది, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉన్నాడు, నక్షత్రాలు అక్కడ ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టముగా తెలియచేస్తా ఉంది. అంటే మొదటి ఆకాశములో ఏముంటాయి అన్నమాట? మొదటి ఆకాశంలో ఉంటాయి పక్షులు ఉంటాయి. ఆ తర్వాత ఇంకేముంటాయి? ఈ మంచు గాని, వర్షము గాని ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత విమానాలు కూడా అందులో ప్రయాణం చేయడానికి అవకాశము ఉంది. ఎందుకంటే ఈ మొదటి ఆకాశంలోనే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఈ మొదటి ఆకాశం దాటి పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఏముండదు, ఆక్సిజన్ అనేది ఉండదు. మనం పీల్చుకోవడానికి కావలసినటువంటి ఆక్సిజన్ పైకి వెళ్ళే కొద్దీ దొరకదు. ఆలోచన చేయండి. అది భూమికి దగ్గరలోనే అది ఉంటుంది అని మనందరికీ తెలుసు. ఎందుకంటే సైన్స్లో చాలా విషయాలు మనం చదువుకునే ఉన్నాం, వినే ఉన్నాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వ్యామోగాములు వారు చంద్రమండలంలోనికి వెళ్ళినప్పుడు వారికి కావలసిన ప్రాముఖ్యమైనది ఏదంటే ఆక్సిజన్. వారు ఆక్సిజన్ ఇక్కడి నుంచి వారు ట్యాంక్స్లో వారు పైకి పట్టుకుని వెళ్తూ ఉంటారు. కారణం పైన ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి. మొదటి ఆకాశములో ఇవన్నీ ఉన్నాయి. రెండవ ఆకాశంలోకి వచ్చేసరికి ఏమున్నాయి? దేవుని యొక్క మహిమ అక్కడ వాటి ద్వారా కనబడుతూ ఉన్నాయంట. ఏంటవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఒకసారి దేవుడు అబ్రహాముని బయటికి తీసుకొచ్చి, ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి, నువ్వు పైకి చూడు అని ఆయన దేని లెక్క పట్టమంటాడు? ఆయన నక్షత్రములను నీవు లెక్కించు, నువ్వు ఎంత లెక్క పట్టగలుగుతావో అంత లెక్క పెట్టు, అంతగా ఏం చేస్తానన్నాడు? నేను
నీ సంతానమును ఆశీర్వదిస్తాను, విస్తరిస్తాను అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. దేవుడు ఏం చూపిస్తున్నాడు అబ్రహాముకి? రెండవ ఆకాశమును చూపిస్తున్నాడు. అది మనకు కూడా కంటికి కనబడేదే. అయితే ఇక్కడ మూడవ ఆకాశము అది ఎవరికి కనబడదు. మూడవ ఆకాశం అనేది మన కంటికి అది కనబడదు. అది కనబడాలి అంటే అది మనం చూద్దాము అనుకుంటే అది మనము చూడగలిగింది అయితే కాదు. మనం చూద్దాము అంటే చూడగలిగింది కాదు. ఇక్కడ నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చదివాను. కొంతమంది శాస్త్రవేత్తలు మరి వారు ఆకాశంలో పరిశోధనలు చేయడానికి పెద్ద పెద్ద మరి టెలిస్కోప్స్‌లో వారు చూస్తా ఉంటే ఆకాశంలో ఏదో ఒక పట్టణం కనబడిందంట. ఆకాశంలో ఏదో ఒక పట్టణం కనబడిందంట. ఆకాశంలో పట్టణం ఏంటి? అది అక్కడ ఎందుకుంది? అని దాని గురించి వారు మరి ఎంత ప్రయత్నం చేసినా వారికి అర్థం కావట్లా. చివరాఖరికి కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే అదే పరలోకమేమో అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు యూట్యూబ్లో కొన్ని ఈ మధ్య నేను అది వినడం జరిగింది. గమనించండి ఒకసారి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనుషులకు కనబడేది కాదు. కానీ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు చూచుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకి కనబడుతూ ఉంది. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయములో 2వ వచనములో ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం. అది దేవుడు పౌలు గారికి ఎలా చూపించారంట? ఎలా చూపించారంట? వాక్యంలో చదువుతున్నాము కదా. ఒకటి దర్శనము, లేకపోతే అది ప్రత్యక్షత అని వాక్యములో స్పష్టముగా మనకి కనబడుతూ ఉన్నది. దేవుడు పౌలు గారికి దర్శనములో చూపించుచున్నటువంటి ప్రాంతమే అది మూడవ ఆకాశము అని చెప్పబడుతున్నది. అదేంటంట? మూడవ ఆకాశము. ఈ మూడవ ఆకాశము గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఆకాశములో ఎందుకు ఆయన ఏ ఆకాశంలో ఉన్నాడు? ఇది మూడవ ఆకాశం. ఇది ఏ ఆకాశం చెప్పండి? ఇది మూడవ ఆకాశం. అక్కడ నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ, ఒక్కరిని కాదు, నన్ను కాదు, నిన్ను కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? ఆయన దృష్టించుచున్నాడు. ప్రతి వారు ఏం చేస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇలాగున ఆయన ఏం చేస్తున్నారంట? దృష్టించుచున్నాడు. 14వ వచనంలో కనబడుతుంది, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? తానున్న నివాస స్థలము నుండి ఆయన ఏం చేస్తున్నాడు? భూలోకములో ఉన్న నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే ఆకాశముల నుండి చూచుచున్నాడు, భూమి వైపు చూచుచున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మూడవ ఆకాశము నుండి ఆయన చూచుచున్నాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తా ఉంది. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మనందరికీ చెప్పినటువంటి ఒక మాట, మరి ఇంతకుముందు కూడా మనం దాన్ని చదివాము, దానిని మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే పరలోకమందున్న మీ తండ్రి ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన నివాస స్థలములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆకాశములో ఉన్నాడు. దానినే
మూడవ ఆకాశము అని మనము చెప్పవచ్చు. లేదు ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయములో మరి పరలోకపు ప్రార్థన అని మనం ప్రతి ఆదివారం ప్రార్థన అయిన తర్వాత దీనిని మనము చెప్తా ఉంటాం. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏమని చేస్తాం మనం ఇక్కడ? పరలోకమందున్న తండ్రి. ఎక్కడున్నారంట ఆయన? పరలోకములో ఉన్నాడు. రైట్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు ఆ యొక్క మూడవ ఆకాశమును చూచినప్పుడు, ఆయన మూడవ ఆకాశమును చూచినప్పుడు ఆ యొక్క ఆకాశమును ఏమని పిలుస్తున్నాడు? ఆయన ఏమని పిలుస్తున్నాడు ఆ మూడవ ఆకాశాన్ని? మన కిందకి చదువుకుంటూ వెళ్తే దేవుని యొక్క వాక్యములో మరి 4వ వచనంలో ఆ మాట కనబడుతూ ఉంది. 3వ వచనం, అట్టి మనుషుని నెరుగుదును, అతడు పరదైసులోనికి కొనుపోబడి. ఎక్కడికి వెళ్ళాడంట? పరదైసు. చూడండి, మూడవ ఆకాశము అని మొదట చెప్పారు 2వ వచనములో. దానినే మరలా ఏమని పిలుస్తున్నారు? పరదైసు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. పరదైసు అంటే ఈ పరదేశు అనేది పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలో ఈ పరదేశం అనేటువంటిది అక్కడ లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ కొత్త నిబంధన అంతటిలో 3 సార్లు మాత్రమే ఈ పరదేశం అనేటువంటి మాట పలకబడింది. ఈ పరదేశం అనేటువంటి మాట 3 సందర్భాలలో మాత్రమే పలకబడింది, రాయబడింది. అందులో ఒకటి ఇక్కడ చదువుతున్నాం. అందులో మొదటిది ఇక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏమని? దేవుడు లేకపోతే యేసయ్య పౌలు గారిని ఏం చేశాడు? దర్శనము ద్వారా, ప్రత్యక్షత ద్వారా ఆయన ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? మూడవ ఆకాశమునకు కొనుపోబడెను, లేదా పరదైసులోనికి కొనుపోబడెను అని దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఇది మొదటిది మనం ఇక్కడ చదువుతున్నాం. రెండవది ఇంకెక్కడ ఉంది? ఎవరికైనా ఐడియా ఉందా? సిలువలో ఉన్నప్పుడు, యేసయ్య సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఇరువైపుల 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలలో ఒక దొంగ ఏమో, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, రెండవ వాడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు అలాగునా మాట్లాడవద్దు, మనం ఇలాగన చేస్తున్నాం, మనకి ఇలాంటి శిక్ష వచ్చిందంటే ఇందులో న్యాయం ఉంది. కారణం ఏంటంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ శిక్ష అనుభవిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడి అతను ఏమని మాట్లాడుతున్నాడు యేసయ్యతో? నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసయ్య ఆ దొంగకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంట? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదైసులో ఉంటావు. ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకుంటే యేసయ్య చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా. అంటే యేసయ్య ఎక్కడ ఉంటాడు అనమాట? పరదేశులో ఉంటాడు. నాతో కూడా నీవు ఎక్కడ ఉంటావు? పరదేశులో ఉంటావు అని యేసయ్య చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో లూకాసు సువార్తలో 23వ అధ్యాయం 43వ వచనములో ఈ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే రెండవ సందర్భముగా ఈ యొక్క సందర్భములో పరదేశు అనేటువంటి మాట అక్కడ మనకి కనబడుతున్నది. ఆ పరదేశులో యేసయ్య నేనుంటాను, నాతో కూడా నువ్వు కూడా ఉంటావు అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం ఆలోచన చేస్తే, ఒకటి పౌలు గారిని దేవుడు దర్శనము ద్వారా ఈ యొక్క మూడవ ఆకాశమునకు లేకపోతే పరదేశునకు తీసుకుని వెళ్ళాడు అని వాక్యంలో చదివాం. రెండోది యేసయ్య ఈ భూలోకములో ఉండగా దొంగతో చెప్పబడిన మాటగా నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు అని వాక్యం చెప్పబడుతుంది. మూడవదిగా ఇంకెక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మూడవదిగా వాక్యంలో రాయబడినటువంటి సందర్భం
పరదేశ్ అనేటువంటి మాట రాయబడినటువంటి సందర్భం మూడవసారిగా ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అక్కడ వాక్యం చెప్తూ ఉంది, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఇక్కడ పరదేశం అంటే కొన్నిసార్లు కొంతమంది ప్యారడైజ్, ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటారనమాట. ఈ ప్యారడైజ్ అనేటువంటి మాట కొన్నిసార్లు కొంతమంది వాడుతూ ఉన్నారు. హైదరాబాద్ వెళ్తే మరి ప్యారడైజ్ హోటల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. అందులో బిర్యానీ, హైదరాబాద్ వెళ్తే ప్యారడైజ్లో బిర్యానీ తిని రావాలని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఏ అంటే ఆ ప్యారడైజ్ బిర్యానీ అంత స్పెషల్ అనమాట. అలాగా కొంతమంది ఇలాగ ప్యారడైజ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కొంతమంది చాలా అంటే చాలా పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టించుకొని మరి అందులో అన్ని వసతులు మరి ఉండేటట్లుగా చూసుకొని ప్యారడైజ్ అని చెప్పి దానికి కూడా పేరు పెట్టుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి, ప్యారడైజ్ అని పెట్టినంత మాత్రాన అది దేవుని పరదేశం అయిపోదు. ఇక అందుకని వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ జీవవృక్ష ఫలములు అంటే ఏంటి? జీవవృక్ష ఫలములు అంటే ఏంటి? గమనించండి ఒకసారి. మనము ప్రారంభంలోకి వెళ్ళిపోతే ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను ఏ పండైతే తినకూడదు అని చెప్పారో అది ఇప్పుడు మనకేం చేస్తారంటున్నాడు ఆయన? తిననిస్తాను అంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడేమో ఆదాముతో తినొద్దన్నారు, ఇప్పుడేమో మీకు అది ఇస్తాను అంటున్నారు. ఏంటంటారు? ఒక రకంగా చెప్పాలి అంటే ఈ జీవవృక్ష ఫలములు ఎవరైతే భుజిస్తారో వారు ఇంకా నిత్య జీవములో ఉంటారు. వారు నిత్య జీవము కలిగిన వారుగా ఉంటారు. ఇది ఎవరికి అంటే జయించువానికి. ఏం జయించాలి? ఒక ఇద్దరికి మరి పోటీ పెట్టి ఇద్దరు కొట్టుకొనరా అని చెప్పేసి ఒక ఇద్దరికి పోటీ పెట్టి ఎవరైతే నగ్గుతారో ఎవరైతే జయిస్తారో వాళ్ళకంటారా? కాదు. జయించడం అంటే ఈ లోకములో మనం జీవించుచూ ఉన్నప్పుడు, ఈ లోక సంబంధాలుగా మనం ఉన్నప్పుడు ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను జయిస్తారో, ఎవరైతే ఈ లోకములో ఈ లోకానుసారముగా కాకుండా దేవుని బిడ్డలుగా జీవిస్తారో అటువంటి వారికి దేవుడు ఏమంటున్నాడు? జీవవృక్ష ఫలములను నేను తిననిస్తాను అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అది ఏంటి అంటే ఈ యొక్క 3వ ఆకాశము గురించి కానీ లేకపోతే ఈ పరదేశం గురించి కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఆలోచన చేయండి. దేవుని యొక్క ఉద్దేశంలో ఇంకొక మాట, ఇదే కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటలు 4వ వచనంలో చూస్తే, వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. ఎందుకు? అతడు శరీరంతో కొనుపోబడినో శరీరం లేక కొనుపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దాని గురించి మనం మాట్లాడడానికి మనకి ఛాన్స్ లేదు. దాని గురించి చెప్పవలసినటువంటి తెలుసుకోవలసినటువంటి అవకాశము మనకి లేదు. ఎందుకు అంటే ఈ రహస్యములు అనేవి దేవునికి చెందినవి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం కూడా చూస్తే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. అంటే ఈ రహస్యములు దేవునికి చెందినవి. లేకపోతే ఈ యొక్క వచ్చిన ప్రకారం కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నవి? తండ్రి స్వాధీనములో ఉన్నవి. ఉదాహరణకి 2వ రాకడ గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అవన్నీ సీక్రెట్. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో మనకు కనబడుతుంది. అది తండ్రికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు, కుమారునికి కానీ దేవదూతలకు కానీ ఎవరికి కూడా తెలియదు అని వాక్యము మరి స్పష్టముగా మనకి తెలియచేస్తా ఉంది. ఇప్పుడు మరి దీనిని సీక్రెట్గా ఎందుకు ఉంచారు? దీన్ని సీక్రెట్గా రహస్యముగా ఎందుకు ఉంచారు అంటే
ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దానికి సంబంధించినటువంటి విషయాలు అది పరలోకములోకి వెళ్ళిన తరువాత అక్కడ మనం నేర్చుకోవచ్చు. కానీ అక్కడ నేర్చుకోవాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి కదా! అక్కడ నేర్చుకోవాలంటే ముందు ఎక్కడికెళ్ళాలి మనము? అక్కడికి వెళ్ళాలి కదా! అక్కడికి వెళ్ళాలి అంటే ముందు మనకిక్కడ అవసరమైనది ఏది అంటే దేవుని యొక్క వాక్యము. ఏంటి? ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయములో మరి 19వ వచనంలో చదివితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. ఈ వాక్యము ఎటువంటి వాక్యం అంట? స్థిరమైనది. ఇది స్థిరమైనది. దీనికి మించినది ఏదీ లేదు. అంత స్థిరమైనటువంటి వాక్యము మనకి ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? గైకొనేవారుగా దానిని మనము మరి ఆహ్, దాని ప్రకారముగా నడుచుకునేవారుగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తా ఉన్నది. అంటే ఎవరైతే ఈ వాక్య ప్రకారముగా నడుచుకుంటారో, ఎవరైతే ఈ వాక్య ప్రకారముగా నడుచుకుంటారో, ఈ వాక్యము మనిషిని ఎక్కడ నడిపిస్తదనమాట? పరదేశంలోనికి నడిపిస్తది. పరలోకమునకు నడిపిస్తది. అయితే ఈ వాక్యము మనకి ఏం చెప్తూ ఉన్నది? ఈ వాక్యము మనకి ఏం చెప్తూ ఉన్నది అంటే, మనము ఆయనను నమ్మాలి. రోమా పత్రికలో మనం చదువుతాం కదా! రోమీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, ఒక వ్యక్తి మరి ఆ యొక్క వ్యక్తి భూమి మీద రక్షింపబడాలి అంటే వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యం ఏం చెప్తా ఉంది? వాడు ఏమవ్వాలంట? ఏం చేయాలంట? యేసును ప్రభువు అని ఏం చేయాలి? నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభువు అనగా రక్షించేవాడు, కాపాడేవాడు. ఆలోచన చేయండి. మనము యేసుని అలాగున ఒప్పుకోవాలి అని వాక్యము తెలియచేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేం చేయాలంట మనము? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఎక్కడ విశ్వసించాలంట? హృదయములో విశ్వసించాలంట. హృదయములో మనము విశ్వసించాలంట. ఏమని? ఏమని? యేసును మృతులలో నుండి ఆయన లేపెను. ఎందుకో తెలుసా? ఈ మాట మనం ఎందుకు నమ్మాలో తెలుసా? క్రైస్తవులుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకు అంటే, యేసయ్య మృతులలో నుండి లేపబడెను అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో, ఆ రీతిగానే నీవు చనిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు విశ్వసించిన నీవు కూడా ఏమవుతావు? లేపబడుతావు. దానినే పునరుత్థానము అంటారు. దానిని ఏమంటారు? పునరుత్థానము అంటారు. బాగా ఆలోచన చేయండి. ముఖ్యంగా విశ్వాసుల్ని పాతిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? పాతిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యంలో మనందరికీ తెలుసు, ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడతాయి. మనకంటే ముందుగా నిద్రించిన వారు ఆయనతో పాటు వస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండే మనము ఆయనతో కూడా ఏకముగా మనము మేఘముల మీద కొనుపోబడుదుము అని తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనము వాటి గురించి చదువుతూ ఉంటాం. ఆలోచన చేయండి సార్. మనము ఒకటి ఆయన ప్రభువు అని ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకేం చేయాలి? నీ హృదయంలో ఏమని విశ్వసించాలంట? మృతులలో నుండి ఆయన లేచెను అని నువ్వు విశ్వసించాలి.
ఆ! ఆ తర్వాత దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 24వ వచనంలో వాక్యం ఇలా చెప్తూ ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడేమవుతున్నాడు? మరణములో నుండి డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళిపోతున్నాడట? జీవములోనికి దాటి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి చెప్తా ఉంది. అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మరి ఎవని వలననో రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములోనూ ఏమి లేదంట, రక్షణ లేదు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములో మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. ఇక్కడ ఈ యొక్క పనులు ఎవరైతే చేస్తారో, అంటే దేవునిని ప్రభువుగా ఒప్పుకోవటం, ఆయన పునరుత్థానుడు అని చెప్పేసి మన హృదయములో విశ్వసించడం, లేకపోతే మరి ఆయన పంపినటువంటి కుమారుని యందు మనము విశ్వసించడం, లేకపోతే రక్షణ పొందడం, లేకపోతే బాప్తిస్మం పొందడం, ఇవన్నీ ఏంటి, ఎందుకు అని ఆలోచన చేస్తే, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వీరందరూ మూడవ ఆకాశానికి వెళ్తారు, లేదా పరదేశంలోనికి వెళ్తారు. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఏది? మనమందరము ఆయనతో కూడా ఉండాలి అని. మనందరం చదువుతాం వాక్యంలో, యోహాను సువార్తలో కనబడుతూ ఉంటాయి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు. ఒకటి కాదు, రెండు కాదు, మనందరికీ సరిపడా నివాసములు అక్కడ ఉన్నాయి. ఆయన మన కొరకు సిద్ధపరచు చేస్తా ఉన్నాడు. అయితే సిద్ధపరచడం అంటే ఇసుక సిమెంట్ కలిపి ఇటుకలన్నీ కొని, ఐరన్ కొని, మెటలు కొని ఇల్లు కడతాం, అదే సిద్ధపరచడమా? అలాంటి సిద్ధపాటు కాదు. అలాంటి సిద్ధపాటు కాదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కనబడుతుంది కదా, మనుషులు కట్టబడినటువంటి ఇల్లు అయితే ఎలాగుంటది? శిథిలమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేవుని చేత కట్టబడినది అది ఎలాంటి ఇల్లు అంట? నిత్యమైనది అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తా ఉంది. అది మన కొరకు ఆయన మూడవ ఆకాశంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మూడవ ఆకాశంలో సిద్ధపరుస్తున్నాడు. మనమందరము అక్కడ ఉండాలి అనేది ఆయనకు ఉద్దేశం. అందుకనే ఎవరు కూడా నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనలందరినీ ప్రేమించి లోకములో యోహాను సువార్త 3:16లో మనందరూ తెలిసిన వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏమవకూడదు, ఎవరు కూడా నశించిపోకూడదు. అందుకనే ఆయన ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? వాక్యంలో చదువుతున్నాం, నిత్య జీవము పొందునట్లు. మనం ఏం పొందుకోవాలంట? నిత్య జీవం పొందుకోవాలి. మనందరం ఎక్కడ ఉండాలంట? మూడవ ఆకాశములో, పరదేశులో, పరలోకములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవునికి ఉద్దేశం ఏంటంట? పరలోకములో మనము ఉండాలి. అయితే ఆ పరలోకములో మనం ఉండాలి అంటే, ఆ పరదేశంలో మనం ఉండాలి అంటే, ఈ లోకములో మనము మన ఇష్టానుసారంగా జీవిస్తానంటే కాదు, మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. ఆయనను విశ్వసించే వారముగా మనం ఉండాలి. ఆయనను నమ్మేవారుగా ఉండాలి. మనము ఆయనను మన హృదయములో తిరిగి లేచెను అని నమ్మేవారుగా ఉండాలి. రక్షణ పొందేవారు ఉండాలి. మారు మనసు పొందిన వారు ఉండాలి. లేదా బాప్తిస్మము మనము పొందుకోవాలి. అప్పుడే మనిషికి ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం? పరదేశంలోనికి, పరలోకములోనికి అవకాశం అని దేవుని యొక్క వాక్యం స్పష్టముగా తెలియచేస్తా ఉంది. కాబట్టి మనమందరం
ఆ పరదేశులో లేదా పరలోకములో వెళ్ళటానికి ఇష్టపడుతున్నామా? ఈ ఈ మాట అడిగితే అందరూ ఇష్టమే అంటారు. ఈ మాట అడిగితే అందరూ కూడా నాకిష్టమే అంటారు. ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుని అడుగుతారు కదా కొన్నిసార్లు. "నువ్వు పెళ్లి చేసుకోవటానికి నీకేమైనా అభ్యంతరం అంటే" "అబ్బే! నాకు ఏ అభ్యంతరం లేదు" అని అంటారు. ఏ పెళ్లి కొడుకైనా, ఏ పెళ్లి కూతురైనా. అవునా? ఆ పెళ్లి ప్రమాదమైనప్పుడు నాకిష్టం లేదని చెప్పేసి అప్పుడు ఎవరైనా మాట్లాడతారా? అలా మాట్లాడారంటే అది పెద్ద సంచలనమైనటువంటి వార్త అయిపోతది. ఈ మధ్య 2, 3 వార్తలు చదివాను. పెళ్లి పీటల్లో తాళి కట్టే ముందు పెళ్లి కూతురు నో అని చెప్పి పారిపోయిందంట. ఆ! అలా వెళ్ళిపోయినందుకు అదేదో పెద్ద విచిత్రమైన వార్తగా న్యూస్‌లో రాసుకుంటూ వచ్చారు. ఏంటంటే నిజంగా అది విచిత్రమే. ఆ టైంలో వద్దంటావేంటి? కదా! మరి అలాగే పరలోకం మీ అందరికి ఇష్టమేనంటే అందరూ కూడా నాకిష్టమే అంటారు. ఇక్కడ ఇష్టంతో పని లేదిక్కడ. పరలోకం ఇష్టంతో కాదు. ఎవరైతే పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరూ కూడా దేవుడు కొన్ని నియమాలు, కొన్ని సూచనలు ఆయన దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి తెలియచేశారు. ఎవరైతే దానిని కలిగి ఉంటారో, ఎవరైతే దాని ప్రకారముగా జీవించి నడుచుకుంటారో వారికి మాత్రమే పరలోకములో ఉండటానికి అవకాశం అని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తా ఉంది. మరి దానికి సూచనగా మనందరం కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అంటే బాప్తిస్మం పొందాలి అని దేవుని యొక్క వాక్యాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఆదివారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. దయచేసి మరి మీరందరూ కూడా దేవుని బిడులుగా జీవించడానికి పరలోకములో పరలోక వారసులుగా మరి మీరందరూ ఉండటానికి దేవుడు చూసినటువంటి గొప్ప అవకాశముగా దానిని మనము సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనమందరం పరలోకములో ప్రవేశించడానికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేద్దాం. మరి ఒకసారి బాప్తిసాన్ని పొందాను కదండి అని చెప్పేసి అంటే కాదు, దానిని మనం కొనసాగించేవారుగా నీ రక్షణను నువ్వు కొనసాగించేవాడు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ రకంగా మనమందరం దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడుచుకుందాం. పరలోక వారసులుగా మనమందరం ఈ లోకంలో జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున మేము విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరుచుకొని మూడవ ఆకాశము లేదా పరదేశు అనగా నీ పరలోకము దేవా, మేమందరము నీ బిడులుగా పరలోకములో ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు నీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, అట్టి రీతిగా మేము జీవించడానికి నడవటానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.